హాయ్ గైస్, వెల్కమ్ టు డిజిటల్ రా. ఇవాళ వీడియోలో ఆఫ్లైన్లో ఉన్న మన మార్కెట్ని డిజిటల్గా ఎలా మార్చాలి అంటే మీ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ని డిజిటల్గా పెట్టి ఎలా డెవలప్ చేసుకోవాలి ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే బికాస్ ప్రతి ఒక్కరు నౌవేడేస్ అందరూ డిజిటల్గానే ఎదుగుతున్నారు, డిజిటల్గానే బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. మనం ఏది కావాలన్నా కూడా ఆన్లైన్లోనే వెతుకుతున్నాం కాబట్టి సో దానికోసం మనం డిజిటల్గా ఎదగాలి. సో మీ బిజినెస్ని ఆన్లైన్లో చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిజినెస్ అన్నది గూగుల్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా మీ బిజినెస్ నేమ్ తోటి? అన్ని డిజిటల్ ఛానల్స్ ప్లాట్ఫామ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేవా అనేది చూడాలి. సో దానికోసం ముందుగా గో డాడీ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ మీ బ్రాండ్ పేరు అంటే మీ బిజినెస్ మీ షాప్ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు అవైలబుల్గా ఉందా లేదో చూసుకోవాలి. ఉదాహరణకి నేనైతే ఇక్కడ తెలుగు రిమార్క్ అని చెప్పి అయితే టైప్ చేస్తున్నా. ఇది బిజినెస్ నేమ్ అనుకుందాం. కొద్దిసేపు నేను సెర్చ్ చేశాను. సో ఇక్కడ నాకు అవైలబుల్ అని వచ్చింది అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. సో అవైలబుల్ అని వచ్చింది అంటే ఈ పేరు ఎవరు తీసుకోలేదు, నా షాప్ పేరు ఎవరు కొనుక్కోలేదు, కాబట్టి నేను కొనుక్కోవచ్చు అని అర్థం. రెండోది మనం ఫేస్బుక్లోకి వెళ్ళేసి facebook.com/తెలుగు రిమార్క్ అని చెప్పి సెర్చ్ చేయాలి. సో ఇలా దిస్ కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ అని వచ్చింది అంటే సో ఎవరు కూడా ఫేస్బుక్లో కూడా ఈ పేరుతో పేజ్ అయితే క్రియేట్ చేయలేదు. దెన్ గో ఫర్ ద యూట్యూబ్. సో youtube.com/@ నేను ఇక్కడ తెలుగు రిమార్క్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు నాకు ఒక మంకీ సింబల్ వచ్చింది. సో దీని అర్థం ఏంటి? ఎవ్వరు కూడా యూట్యూబ్లో కూడా ఈ పేరుతో ఛానల్ క్రియేట్ చేయలేదు. ఓకే, సో ఇలా మనం అన్ని ప్లాట్ఫామ్స్లో చెక్ చేయాలి. సో అన్నిట్లో మనకి ప్లాట్ఫామ్ అవైలబుల్ అయిన తర్వాత ఈ నేమ్స్ తోటి మనం డొమైన్ అన్నది ఒకటి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో మనం పేజెస్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ చేసిన తర్వాత మన బిజినెస్కి మనం ఒక లోగోని క్రియేట్ చేసుకోవాలి. యూ నో దట్ నేను డిజిటల్గా ఓపెన్ చేశాక ఇక్కడ లోగో అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇలా మీ బిజినెస్కి కూడా లోగోని అయితే మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ ఫ్రీగా డిజైన్ చేసుకోవాలి లోగో అనుకుంటే మనకి క్యాన్వా అని చెప్పేసి ఒక టూల్ అయితే ఉంటుంది. సో ఇట్స్ ఎన్ ఆన్లైన్ టూల్. సో ఇక్కడ వచ్చాక మీరు జస్ట్ ఇక్కడ సెర్చ్లో ఇక్కడ ఏమని చూపిస్తుంది? లాగిన్ అయ్యాక యువర్ డిజైన్స్ టెంప్లెట్స్ క్యాన్వా ఏఐ చూపుతుంది. టెంప్లెట్స్ అన్న సెలెక్ట్ చేసుకొని ఈ సెర్చ్లో లోగోస్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టు అవుతే సో మనకి చాలా టైప్స్ ఆఫ్ లోగోస్ అయితే వస్తాయి. ఓకే, సో నేను ఇక్కడ లోగోస్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసి ఎంటర్ అయితే ప్రెస్ చేసినాను. సో డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోగోస్ అయితే నాకు చాలా అయితే సజెస్ట్ అవుతున్నాయి. సో ఈ లోగోస్ని మనం ఇక్కడ క్లిక్ చేసి వాటి డిజైన్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఈ లోగో బాగుంది అనుకుందాం. ఈ లోగో పైన క్లిక్ చేసి కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. కస్టమైజ్ దిస్ టెంప్లెట్ పైన మనం క్లిక్ చేసినట్టు అయితే మనకి కస్టమైజ్ అని క్లిక్ చేసినట్టు అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇక్కడ క్లిక్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇక్కడ వచ్చింది. సో కలర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా మనం కలర్స్ని అయితే మనకు నచ్చినట్టుగా మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ కంప్యూటర్ అని చెప్పి నేను టైప్ చేసిన. సో నాకు ఇక్కడైతే కంప్యూటర్ అయితే రావడం జరిగింది. సో గ్రాఫిక్స్ పైన క్లిక్ చేసి సో నచ్చిన కంప్యూటర్ అయితే తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టొచ్చు. సో మీ లోగో ఓకే, సో నేనైతే ఇలా టైప్ చేస్తే సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసినట్టు అయితే మనకి పేరు మొత్తం వస్తుంది. సో ఈ నేమ్ని ఇలా రైట్ సైడ్ జరుపుతున్నా. ఓకే, సో ఇలా లోగోని అయితే మనం కంప్లీట్గా అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత షేర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ అని ఉంది కదా, సో డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్టు అయితే మనకి పిఎన్జీ ఆర్ జేపీజీ ఇలా అడుగుతుంది. పిఎన్జీ తీసుకోండి, దెన్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏ అయితే ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ అయితే మనకి కంప్లీట్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఈ డౌన్లోడ్ అయిన ఇమేజ్ అయితే ఉందో ఇప్పుడు మన వెబ్సైట్లో కానీ
మన ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్‌లో కానీ, ఓకే. ఇంకేవైతే ఇన్‌స్టాగ్రామ్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కూడా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత మీ వెబ్‌సైట్ దేని గురించి? అంటే మీ వెబ్‌సైట్ దేని గురించి మీరు డెవలప్ చేసుకుంటున్నారు? మీ బిజినెస్ దేని గురించి? సో, ఆ బిజినెస్‌కి సంబంధించినవన్నీ వెబ్‌సైట్‌లో కనపడేటట్టుగా చూడాలి. ఆ తర్వాత దాన్ని మనం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండాలి. యూట్యూబ్‌లో మీ బిజినెస్ గురించి వీడియోస్ అనేవి చేసి అప్డేట్ చేస్తూ ఉండాలి. సో, ఇలా మనం కంటిన్యూ‌గా చేసినట్టయితే సో, మనకి స్లోగా రీచ్ అయితే వెళ్తుంది. ఆ తర్వాత యాడ్స్ రన్ చేసుకున్నట్టయితే మనకి లాట్ ఆఫ్ బిజినెస్ అయితే రావడం జరుగుతుంది. సో, ఒక్కసారి గూగుల్‌లోకెళ్ళినట్టయితే చాలా మంది మనకు కాంటాక్ట్ అవుతారు. లెట్ మీ గో ఫర్ ద గూగుల్.కామ్. నేనొకసారి ఇక్కడ ఏమంటున్నానంటే, సో, నేనిక్కడ బర్త్‌డే, బర్త్‌డే సారీ బర్త్‌డే ఈవెంట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినా. సో, నాకిక్కడ లొకేషన్స్ వచ్చాయి. మీకు లొకేషన్ ఉంటే ఇంకా బెస్ట్. లొకేషన్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. అండ్ ఇక్కడ కిందకెళ్ళినట్టయితే చూడండి వాళ్ళ కొంత ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అయితే వస్తున్నాయి. సో, ప్రొఫైల్స్ పైన క్లిక్ చేసి కాంటాక్ట్ అవుతారు. అండ్ ఇక్కడ వాళ్ళ వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతున్నాయి. సో, వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు? ఎలాంటి బిజినెస్‌కి ఏంటి అన్నది గూడా మనకైతే ఇక్కడ క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. సో, ఇలా ఇక్కడ నుంచి కాంటాక్ట్ అవుతుంటారు. అయితే మీ బిజినెస్ దేని గురించి అన్నది మీ వెబ్‌సైట్‌లో క్లియర్‌గా డిజైన్ జేసి ప్రైజెస్ ఏమన్నా పెడతా అంటే పెట్టేసి సో, లాట్ ఆఫ్ షేరింగ్ సోషల్ మీడియాలో చేస్తుంటే ఎస్‌ఈఓ లాంటివి మీ వెబ్‌సైట్‌కి చేస్తుంటే సో, గూగుల్‌లో ర్యాంక్ అవుతాయి. సో, అక్కడి నుంచి చాలా మంది మీకు కాంటాక్ట్ అవుతూ ఉంటారనమాట. సో, మీ బిజినెస్‌ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీకు మీ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికి ఏమన్నా క్వెరీ ఉంటే గనక యూ కెన్ కాంటాక్ట్ అవర్ టీమ్ డిజిటల్ రన్ నంబర్ అయితే ఉంటుంది. ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆర్ ఎల్స్ వాట్సాప్‌లో మెసేజ్ పింగ్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాం. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.